సన్యాసిని కలెక్టర్గా పెట్టిండ్రు. సిరిసిల్ల కలెక్టర్పై నోరు పారేసుకున్న కేటీఆర్. వీళ్ళ నాటకాలు ఎన్ని రోజుల్లో చూస్తాం. నేను అంత మంచోన్నేం కాదు. అతి చేస్తున్న కలెక్టర్లు, పోలీసులు, అధికారులకు వడ్డీతో చెల్లిస్తా. రేవంత్ రెడ్డి తాత దిగొచ్చిన వెంట్రుక కూడా పీకలేరంటూ కామెంట్లు. సిరిసిల్ల కలెక్టర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు పారేసుకున్నారు. ఆయన సన్యాసి అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. మంగళవారం సిరిసిల్లలోని బీఆర్ఎస్ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్పై కామెంట్లు చేశారు. మరి నిజంగా కలెక్టర్ని మాట అంటే కనుక కేటీఆర్ గారు కొంచెం ప్రభుత్వ అధికారుల మీద చూసి మాట్లాడండి. మీరంటే రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు ఉండరు. వాళ్ళు సర్వీస్లో ఉంటారు. వాళ్ళు 40 ఏళ్ళ పాటు, 30 ఏళ్ళ పాటు ఈ ప్రజలకు సర్వీస్ ఇస్తారు. కాబట్టి రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాళ్ళు ఏమన్నా మీలాంటి వాళ్ళ మీద కొంత అగనెస్ట్గా ఉన్నప్పటికీ చూసి వాళ్ళను విమర్శించండి. ఒకవేళ నిజంగా మరి కేటీఆర్ ఈ మాట జారితే నిన్నటి నుండి వైరల్ కావాలి కదా ఈ వీడియో ఒకటి. కేటీఆర్ ఇట్ల మాట జారిండు, కేటీఆర్ అట్ల మాట జారిండు, ప్రభుత్వాధికారులను చూడకుండా ఇంత దారుణమైన లాంగ్వేజ్ ఉపయోగిస్తారని నిన్న నుంచి వీడియోలు అయితే షేర్ కావాలి, రకరకాలు ఉండాలి. మరి ఇంతవరకు అయితే అదేం బయటికి రాలేదు. ఇదే స్టేట్మెంట్ కవిత ఇచ్చిందా? మరి అటువంటి అప్పుడు ఇది ఖచ్చితంగా వెలుగు పేపర్ ఏమైనా దురుద్దేశంతో రాసిందా? ఒకవేళ కేటీఆర్ గారు కనుక కలెక్టర్ గారిని సన్యాసి అంటే 100% కేటీఆర్ గారు మీ మాటలు వెనక్కి తీసుకోవాల్సింది. ఎందుకంటే కలెక్టర్ గారిని మీరు అలా అనడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే మీ పాలనలో ఉన్న కూడా కలెక్టర్లు మీ మాట వినవలసిందే. ఏ కలెక్టర్ అయినా ఎవరైనా రాజకీయ నాయకుల మాటలు వినవలసిందే. ముఖ్యమంత్రి గారియో మంత్రి గారియో ఆదేశాలు అనుసరించవలసిందే. కాబట్టి మరొకవేళ కేటీఆర్ గారు కనుక ఈ మాట జారితే 100% ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ మాట జారకపోయినా వెలుగు పేపర్ రోడ్ రాసుకొస్తే మాత్రం ఇది పెద్ద కుట్ర. ఇది అది పెద్ద కుట్ర అనుకోవాలి. కొంతమంది పోలీసులు మాత్రం మరీ దార్శనికం చేస్తారు ఆ ప్రభుత్వాలకు. సార్ ఇది చేయలేమని కూడా చెప్పారు. వాళ్ళు ఏది చెప్తే అది ఉట్టిగానే ఎడ్యుగోరీ లెక్క చేసుకుంటూ పోతా అంటారు. దానివల్ల వాళ్ళ పదవికి కూడా అవమానం. అది వాళ్ళ పదవికి అవమానం, వాళ్ళ ఉద్యోగానికి కూడా అవమానం. అది